సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు నా మీద చాలా లవ్ చూపిస్తున్నందుకు థ్యాంక్ యూ. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఆ సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేసి మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. లవ్ యూ ఆల్. మరిన్ని అప్డేట్ కోసం మీరు నన్ను ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో కావచ్చు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ గడ్డి మల్లేష్. అందరు ఎట్లున్నారు? నేను కూడా వస్తున్నా. ఈరోజు మీకు ఒక చిన్న విషయం ఏంటంటే, నా బైక్ నేనే సర్వీస్ చేసుకుంటున్నా. సో ఎందుకంటే నేను చాలాసార్లు చూసిన ఏమేమి చేయాలి, ఏమేమి చేసుకోవాలనేది. సో సర్వీస్ చార్జెస్ మనకు చాలా పడుతున్నాయి హోండా షోరూమ్కి వెళ్తే. సో ఏఎంసీ కార్డు కట్టినా నేను. ఏఎంసీ కార్డ్ అంటే కూడా మీకు ఏందో చెప్తా. ఏఎంసీ కార్డ్ అంటే జస్ట్ అది మనకు ఒక 2 సర్వీసెస్ మాత్రం ఫ్రీ ఉంటాయి. నాకు నా బండికి ఒక్కొక్క బండికి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది. నా బండికి వచ్చేసి 1800 2 సర్వీసెస్ కి. సో 1800 లో మనకు ప్రతిసారి సర్వీస్కి వెళ్ళినప్పుడు ఒక 200 నుంచి 300 లోపు అయితే అవుతాయి. సో మనకు ఒక్కొక్క సర్వీస్ వచ్చేసి 1100 వరకు పడుతుంది అనమాట. సో ఆ చార్జెస్ ఇవి కలిపి మొత్తం మనం ఫస్ట్ ఏఎంసీ కార్డు కావాలనుకుంటే 1800 కట్టాలి. సో కట్టిన తర్వాత మనం ఎప్పుడైతే 2 సార్లు సర్వీస్కి వెళ్తామో ఆ 2 టైమ్స్ 300 అయితే వరకు అయితే పడుతుంది మనకు. ఎయిర్ ఫిల్టర్ అన్ని చేంజ్ చేసిన తర్వాత కూడా. సో నాకు అప్పుడు టోటల్ ఎంత అయితే ఒక్క సర్వీస్ మనకు 1100 అవుతుంది పడుతుంది. అంటే 2 సర్వీసెస్ 2200 వరకు అయితే. సో ఆ ఏఎంసీ కార్డు కట్టినా అయినా సరే అని చెప్పేసి నేనేం చేస్తున్నా అంటే మధ్యలో నేను సెల్ఫ్ సర్వీస్ చేసుకుంటున్నా. ఎందుకంటే నా బండికి పెద్ద ఏమి ఉండవు. సో ఎయిర్ ఫిల్టర్ ఒకటి, ప్లగ్ కొత్త వేసుకోవాలి. అండ్ ప్లగ్ మంచుకుంటే ఓకే, బాగాలేదంటే కొత్త వేసుకోవాల్సిందే. నేను ప్లగ్ తెచ్చుకున్నా, ఎయిర్ ఫిల్టర్ తెచ్చుకున్నా, ఆయిల్ తెచ్చుకున్నా. ఆయిల్ కూడా నేను మోటోల్ వాడుతున్నా. సో షోరూమ్ వాళ్ళు పోసేది అంత లక్షలకు ఉంటుంది ఆయిల్. సో అది నేను ఎక్కువ వాడను. సో ఆల్మోస్ట్ నేను మోటోలే బాగుంటుందని చెప్పి నేను అదే వాడతాను. సో మోటోలు కూడా నేను 10/50 వాడతాను నేను. సో అది 1100-1200 ఉంటుంది. సో అది తెచ్చుకున్నా నేను ఆల్రెడీ. అది ఇప్పుడు ఏమేమి చేంజ్ చేసుకుంటానే మీకు కూడా అర్థమైతే నేను అదే వాడతా. సెల్ఫ్ సర్వీస్ చేసుకుంటే మనకి ఎంత సేవ్ అయితేనే చెప్తాను నేను. సో నాకు ఇదే సర్వీస్ అక్కడే చేయించుకుంటే లేదా బయట చేయించుకుంటే ఎంత అవుతుందనే చెప్తాను. నేను ఇంకా ఏమేమి చేంజ్ చేస్తున్నా కూడా మీరు చూడండి. మీకోసం అయితే ముందు నేను సీట్ అయితే ఓపెన్ చేసుకున్నా. బ్యాక్ సీట్ అండ్ ఫ్రంట్ సీట్ కూడా నట్లయితే ఇప్పేసి ఓపెన్ అయితే చేసి పెట్టుకున్నా మీకు చూపించడం కోసం అని చెప్పి. మళ్ళీ లేట్ అయితే లెంత్ అయిపోతుంది అని చెప్పేసి ఈ సీట్ కిందనే మనకి ఎయిర్ ఫిల్టర్ అయితే ఉంటుంది. సో అది చూసేసేయండి మీరు. సో తర్వాత మనమైతే ఎయిర్ ఫిల్టర్ తీసేసుకోవాలి. నేను ఎందుకంటే కొంచెం ముందే నట్లు తీసి పెట్టుకున్నా, టైం వేస్ట్ అవుతుంది అని చెప్పేసి. ఇంకొకటి చీకట్ అవుతుంది, మీకు ఏం కనిపించదు. సో ఇది సో ఎయిర్ ఫిల్టర్ అయితే ఇగో మనకు ఇట్లా అయిపోయింది. సో ఇంకా నేను ఆల్రెడీ ఒక సర్వీస్ వాడినా. సో 2వ సర్వీస్కి ఇది వాడాలనుకోలే, చేంజ్ చేద్దామని చెప్పేసి కొత్తది అయితే తెచ్చుకున్నా. దీన్ని క్లీన్ చేసి కూడా వాడుకోవచ్చు, బట్ నాకు ఎందుకో వాడాలనిపించట్లేదు. సో నేను కొత్తది అయితే తెచ్చుకున్నా షోరూమ్ నుంచి. సో హెయిర్ ఫిల్టర్ అయితే తీసేసినాం. కొత్తది పాతది నేను దీని తర్వాత వేరే సంగతి ఉంది. సో దీన్ని పడేయను నేను. దీని ఏం చేయాలి అది చేస్తాను నేను. సో ఏఎంసీ కార్డ్ అని చెప్పాను కదా, అందులో యూజ్ చేస్తుంది. నాకు ఇస్తే నేను 300 ఇచ్చేస్తే నాకు కొత్త చేసి ఇచ్చేస్తారు. సో ఎయిర్ ఫిల్టర్ బాక్స్ అయితే క్లీన్ చేసేసుకున్నాం. అంతా 30 ఉంది. సో దుమ్ము అయితే ఘోరంగా ఉంది ఇది దుమ్ము. సో ఇంజన్ కింద ఎప్పుడో సర్వీస్ తప్ప మనం ఎప్పుడు ఓపెన్ చేయం కాబట్టి దుమ్ము ఘోరంగా ఉంది. సో ఎయిర్ ఫిల్టర్ ఉంటేనే మనకు బాక్స్ పైన ఏం తెలియదు. ఎయిర్ ఫిల్టర్ లేకుంటే ఇంజన్లోకి ఎంత వెళ్తుందో ఆలోచించాను ఒకసారి. అండ్ మాడిఫై కోసం మనము ఎయిర్ ఫిల్టర్ అన్ని నార్మల్గా వేయించుకుంటాం సౌండ్ కోసం అని చెప్పి. చాలామంది ఈ మధ్య అదే వేయించుకుంటున్నారు. సో అది వేయించుకోవడం వల్ల అంత సేఫ్టీ కాదు బండ్లకు. సో షోరూమ్ వాడండి, ఏం కాదు. సో లోపలైతే నీట్గానే ఉంది, దుమ్మే వల్ల లేదు. అయినా సరే ఒకసారి క్లీన్ చేసుకున్నామని చెప్పి క్లీన్ చేసుకుంటున్నా. నెక్స్ట్ మనకు ప్లగ్ చేంజింగ్ అనమాట. సో ప్లగ్ కూడా నేను తెచ్చుకున్నా. ప్లగ్ మనం మంచిగా ఉంటే ఓకే, బాగాలేదనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. సో ప్లగ్ ఇప్పాలంటే మనకు పానాలు ఉంటే ఓకే, పానాలు లేవనుకో బండి మట్టి వచ్చినే ఉంటాయి. సో ప్లగ్ మంచిగానే ఉంది అనుకుంటున్నాను నేను, కానీ ఎందుకో నాకు చేంజ్ చేయాలనిపిస్తుంది. చేంజ్ చేసేద్దాం. ప్లగ్ అయితే ఏం కొట్టేసినట్లేదు, బాగానే ఉంది. కానీ నేను చూస్తా కొత్తది ఇది చూసి చేంజ్ చేయాలనిపిస్తేనే చేంజ్ చేస్తా. నాకు ప్లగ్లో ప్రాబ్లం ఏమి అనిపించలేదు, ఇంచుమించు సేమ్ ఉంది. కొంచెం క్లీన్ చేసుకుంటే నడుస్తుంది అనుకుంటున్నాను నేను. మనకు ఇది ఎయిర్ ఫిల్టర్ కానీ
క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాతనే మనము ఫిట్ చేసుకోవాలి, ఎందుకంటే మనకు మళ్ళీ డస్ట్ గిస్ట్ వెళ్ళిపోతుంది. సో నేను ప్లగ్ తో పాటు ఈ ప్లగ్ కూడా నేను క్లీన్ చేసుకున్నా. సో మనకి ఇది కనిపిస్తుందా, ఇక్కడ ఉంటుండే. సో దీన్ని నేనే తీసి సర్వీస్ నేనే చేసుకున్నా. సో ఇది ఒకటే కాదు, ఇది కూడా క్లీన్ చేసుకున్నా. దీని నుంచి కూడా ప్రాబ్లం రావచ్చు. ఈ ప్లగ్ ఇది ఇట్లా ఖరాబ్ అయింది అనుకోండి, ఇక్కడ మనకు కరెంట్ కూడా సప్లై కాదనమాట. సో అప్పుడు మనం ఏమనుకుంటాం, మామూలుగా అయితే ప్లగ్ కొట్టేసింది అనుకుంటాం. ప్లగ్ తో పాటు ఎప్పుడే కానీ ఇది కూడా క్లీన్ చేసుకోవాలి. సో ఇది ఈజీ, కానీ చూసి చేసుకోవాలి. సెల్ఫ్ సర్వీసింగ్ అంటే నెక్స్ట్ ఏదైనా అయినా కూడా మనం చేసుకునేలా ఉండాలి. సపోజ్ మనకు మొత్తం చేయొస్తుంది ఓకే అనుకుంటే మాత్రమే చేయండి. ప్లగ్ క్లీనింగ్ అయిపోయింది. సో నేను పాత ప్లగ్ పెట్టిన, కొత్తది అంటే ఇప్పుడు అవసరం లేదు అనిపించింది. సో నెక్స్ట్ నేను మెకానిక్ షాప్ కి వెళ్లాల్సింది అంటే ఒక చిన్న పని మీద వెళ్ళాలి. సో ఇవన్నీ పాతయ్యాయి, కానీ పైనుంచి కొంచెం ఆయిల్ లీక్ అనేది కనిపిస్తుంది. సో కనిపిస్తుందా ఇక్కడ? సో నేను ఆల్రెడీ పాతది వేయించిన, అంటే కొత్తది తెచ్చేసిన, అయినా మళ్ళీ లీక్ అవుతుంది. సో మళ్ళీ మెకానిక్ షాప్ కి వెళ్ళి కొంచెం చూపించాలి. వెళ్ళేసిన తర్వాత అంటే నేను మెకానిక్ షాప్ లో ఇది ఒక్కటే వేయించాలి. ఎంత మా అంటే 50 రూపీస్ ఏమో తీసుకుంటాడు. ఆల్రెడీ నేను అది తెచ్చుకున్న పార్ట్. సో హెడ్ డౌరింగ్ అంటారు దాన్ని. ఆల్రెడీ మీరు షార్ట్ చూస్తే అర్థమవుతుంది. నేను షార్ట్ కూడా పెట్టిన ఎట్లా ఫిట్ చేయాలనేది, ఎట్లా ఫిట్ చేసుకోవాలనేది. అదొకటి. నెక్స్ట్ నేను ఇప్పుడు ఆయిల్ చేంజ్ చేస్తున్నా. ఆయిల్ చేంజ్ కూడా సో మోతోల్ మన ఆయిల్ ఇందులో మనకు 1.25 అయితే పడుతుంది. అది వచ్చేసి డబ్బా 1.5. సో అందులో ఇంకొక 250 ml పోయొద్దు అనమాట, ఉంచుకోవాలి. సో 1250 ఇంట్లో పోయాల్సింది, 1250 ml పోయాలి. సో అది కూడా ఎట్లా చేంజ్ చేసుకోవాలో చూపిస్తా. నెక్స్ట్ నేను క్లచ్ వైర్ కూడా ఎట్లా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను నేను. సో ఆల్మోస్ట్ మనం సెల్ఫ్ సర్వీస్ మొత్తం చేసుకున్నట్టే. సో మెకానిక్ షాప్ లో కూడా ఇంతే చేస్తారు, బట్ వాళ్ళ చార్జెస్ ఒక 1000 వరకు అయితే ఇస్తారు. సర్వీస్ చార్జెస్ అని చెప్పేసి, పెద్ద బండి కదా 1000 అంటారు, చిన్న బండ్లు అయితే మనకు 600 400 అని చెప్తారు. ఇది కూడా చూసేసేయండి, మీకు మళ్ళీ లెంత్ కూడా ఎక్కువ పెట్టదలుచుకోవాలి నేను. ఆయిల్ అయితే మరి అంత ఖరాబ్ ఏం కాలే, చూసుకోండి కనిపిస్తుందా, అంత ఖరాబ్ ఏం కాలే. కాకపోతే నేను ఎప్పుడు కానీ 2500కి 3000కి చేంజ్ చేపిస్తాను. నేను చేంజ్ చేసి ఆల్మోస్ట్ షోరూమ్ నుంచి ఇచ్చిన ఆయిల్ నేను 2000కే ఫిక్స్ చేసుకుంటా. ఎప్పుడో ఒకసారి 2500. మీకు ఇప్పుడు చూపిస్తాను నేను సర్వీస్ చేసిన తర్వాత ఎన్ని కిలోమీటర్లు తిరిగిన అనేది. 2900. అంటే ఈసారి కొంచెం లేట్ అయింది, కానీ నేను ప్రతిసారి 2000కి 2500కే చేయిస్తా. ఇది మన కిలోమీటరు 13 లీటర్లు, 14 లీటర్లు. ఇన్ని కిలోమీటర్లు తిరిగింది, ఇంకా ఉంది. సో మొత్తానికి నేను ఆయిల్ మొత్తం తీసేసిన. సో నువ్వు కాబట్టి చేస్తున్నారా అని అనుకున్నారు, అలా అని కాదు. ఆయిల్ మొత్తం తీసి కొంచెం ఎక్కువైనా సరే కానీ మొత్తం కొత్త ఆయిలే పోద్దామని నా ఆలోచన. సో మెకానిక్ షాప్ లో అయితే ఇంతసేపు ఉంచారు. నేను అటోంపి ఇటోంపి అసలు పైన మొత్తం కిందికి వచ్చిన దాకా చూస్తున్నా. సో పోసినాక కూడా ఒక నేను 10-15 మినిట్స్ అయినా కానీ స్టార్ట్ చేస్తా బండి. ఎందుకంటే ఆయిల్ అంతా అందులోకి మొత్తం ఫ్రీ అయిన తర్వాత స్టార్ట్ చేస్తే అప్పుడు మనకు పిస్టింగ్ దగ్గరకు అయితే ఆయిల్ మంచిగా ఫ్రీ ఉంటుంది అని చెప్పి నా ఉద్దేశము. సో మన బైక్ ఇష్టంతో ఉంటే ఎట్లా చేసుకుంటాం కదా, తెలుసు కదా. ఏది ప్రతి ఒక్క చిన్న పాట అయినా చాలా జాగ్రత్తగా వేసుకుంటాం. సో నేను కూడా అంతే. కాకపోతే ఇది ఫస్ట్ టైం ఆయిల్ చేంజ్ చేయడం, నేను ఆయిల్ ఇట్లా సెల్ఫ్ సర్వీస్ చేసుకోవడం. చూద్దాం ఎంత రిస్క్ ఉంది, ఎంత ఈజీ ఉంది అనేది మీకు లాస్ట్ వరకు చెప్తా నేను. మనము క్లచ్ వైర్ అయితే క్లీన్ చేసుకోవాలని చెప్పేసి కనెక్షన్ అయితే తీసిన. క్లచ్ అడ్జస్ట్మెంట్ నేనేం చేంజ్ చేయలేదు. సో అప్పుడు ఏదైతుందో సేమ్ అట్లే ఉంచిన. సో నాకు మైలేజ్ ఇస్తుంది కాబట్టి నేను ఏం చేంజ్ చేయలేదు. మీకు మైలేజ్ రాకుంటే కొంచెం క్లచ్ తేడా ఉన్నా మీరు మెకానిక్ షాప్కి వెళ్ళి క్లచ్ అడ్జస్ట్ చేసుకోండి. మీ సొంత ప్రయోగాలు అయితే చేయకండి, ఎందుకంటే క్లచ్ ప్లేట్లు కాలిపోయే అవకాశం ఉంటుంది. సో నేను కొంచెం ఇంజన్ లోపలికి సంబంధించిన అయితే నేను చేయను. సో మీరు కూడా ఏం చేయకండి, ఎందుకంటే మీరు ఎంత తెలిసినా మెకానిక్ తెలిసినంత మీకు తెలియదు. సో నేను ఇది బయటివి కాబట్టి బయట సర్వీసింగ్ చేస్తున్నాను నేను. సో ఇది క్లీనింగ్, ఇక్కడ నుంచి కనెక్షన్ తీసిన. సో ఇందులో నుంచి నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే నెక్స్ట్ పెట్రోల్తో క్లీన్ చేస్తాను. ఇక్కడ నుంచి పెట్రోల్తో కొడితే కిందికి రావాలి. సో తర్వాత కొంచెం ఆయిల్ వేసి ఫిట్ చేసేసుకుంటా. ఇప్పుడైతే ఇది మొత్తం క్లీన్ చేసుకోవాలి. సో పెట్రోల్ పోసి కొడుతున్నా నేను. ఎంత రస్ట్ వస్తుందో చూడండి, అసలు ఇగో కారుతా ఉంది. నేను పైనుంచి కొడుతూ ఉంటాను చూడండి, మీకు ఇక్కడ నుంచి లీకింగ్ అయితే కనిపిస్తుంది. అంటే అందులో ఉన్న జామ్ అయింది మొత్తం కిందికి వచ్చి మనకు ఫ్రీ అవుతుంది క్లచ్. సో ఇప్పుడు నీట్ అయిపోయింది. సో ఇప్పుడు దీని నెక్స్ట్ తర్వాత పెట్రోల్తో క్లీన్ చేసుకున్నాం. ఆ తర్వాత ఏం చేయాలంటే ఆయిల్ వేసుకోవాలి. మనము మంచి ఆయిల్ ఉంటుంది కదా, ఇప్పుడు మనం తీసుకున్న ఆయిల్ మిగిలిందిగా, ఆయిల్ కూడా సేమ్ ఇట్లే రావాలి. కొంచెం వచ్చిందంటే ఫ్రీ అయిపోయింది, లూజ్ అయిపోయినట్టు. సో ఆ పైన మన క్లచ్ దగ్గర కొంచెం గ్రీస్ పెట్టి సెట్ చేసుకుంటే అయిపోతుంది. చూడండి ఇంత ముందు ఎంత ఎట్లున్నది, ఇప్పుడు ఎట్లుంది, ఎంత నీట్ గా తూడ్చుకున్నా.
సో ఇక్కడ కూడా మనకి ఈ పార్ట్లలో రస్ట్ రావద్దంటే WD-40 అనే స్ప్రే మాత్రం వాడాలి. సో మనం వాడితే మనకు ఎక్కడైతే నట్ల మీద కానీ ఎక్కడన్నా రస్ట్ మనకైతే రాదు. అందుకే నేను లైట్ గా స్ప్రే కొట్టేసి మొత్తం తుడిచేసుకున్నా, అందుకే ఇంత నీట్గా ఉంది. సో ఇంకా బండి ఒకటి మనం వాషింగ్ చేసుకుంటే అయిపోతుంది, కానీ నేను వాషింగ్ కూడా ఇయ్యను. ఆల్మోస్ట్ నేనే చేంజ్ చేసుకుంటా, అంటే నేనే కడిగేసుకుంటా. సో ఇంకా నేను ఇక్కడ కనిపిస్తుంది కదా సెల్ఫ్ మోటార్, సో ఇక్కడ ఈ ప్లగ్ మీద కూడా WD-40 స్ప్రే కొట్టి క్లీన్ చేసేసుకుంటా. ఇక్కడ క్లీన్ చేసేసుకుంటా, మెయిన్ నట్స్ ఎక్కడైతున్నాయి అక్కడక్కడ క్లీన్ చేసేసుకుంటా. బ్యాటరీ కూడా ఒకసారి చెక్ చేసుకొని క్లీన్ చేసుకోవడం బెటర్. సో దానిపైన కూడా రస్ట్ రాకుండా ఉంటుంది. లైట్ గా గ్రీస్ పెట్టేసుకోవాలి. సో ఈ కేబుల్ నేను నెక్స్ట్ టైం చేంజ్ చేసుకోవాలనుకుంటున్నా, ఎందుకంటే షోరూమ్ నుంచి వచ్చిన కేబుల్ ఇది. ఇక్కడ పైన కూడా ఒక 2 పూసలు తెగినట్టు కనిపించింది. నెక్స్ట్ టైం కంపల్సరీ చేంజ్ చేసుకుంటా. అండ్ ఎక్సిలేటర్ కేబుల్స్ ఇవన్నీ మనము సంవత్సరం లేదా 2 సంవత్సరాలకు ఒకసారి అట్లా చేంజ్ చేసుకోవడం బెటర్. దానిపైన ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటది. సో ఆ టైంకే చేంజ్ చేసుకోవాలని ఏం లేదు. సో మీకు ఎక్స్పైరీ డేట్ అనేది నేను చూపిస్తాను చూడండి. దీనిపైన కనిపిస్తుందా 21/09/96. సో ఇది అప్పుడు తయారైందా ఎక్స్పైర్ అనేది తెలియదు. సెప్టెంబర్ అని ఉంది చూడండి, SEL అని సెప్టెంబర్. సో నేను కరెక్ట్ ఒక 2 సంవత్సరాలు అవుతుంది బండి తీసుకొని. ఇంకా నేను చేంజ్ చేసుకుంటున్నా, ఎందుకంటే అక్కడ కనిపించేస్తుంది. ఎక్సిలేటర్ కూడా మనం చేంజ్ చేసుకుంటే ఎప్పుడైనా లాంగ్ వెళ్ళినప్పుడు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసుకున్నాం అండ్ బ్రేకింగ్ ఆయిల్ కూడా ఉంది. నేను ఎప్పుడు పడితే అప్పుడు చేంజ్ చేసుకుంటుంటా, అంటే క్లీన్ చేసుకుంటా, లేదంటే పాత ఆయిల్ తీసి నేను కొత్త ఆయిల్ పోస్తూనే ఉంటా. సో నాకు అవి చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరైతే చాలా రోజులు అయింది అనుకోని మీరు చెక్ చేసుకోవాల్సిందే. డిస్ప్లేలు కూడా మొన్న కొత్తాయి, ఇవి కూడా వేసుకోవచ్చు. నేను మొన్న ఒక 2-3 వీడియోలు చూసిన అండ్ డైరెక్ట్ నేను మొన్న వేయించినప్పుడు చూసినా కాబట్టి ఎప్పుడైనా నేను చేంజ్ చేసుకోగలనన్న నమ్మకం అయితే ఉంది. సో మీకు కూడా అట్లా నమ్మకం ఉంటేనే చేయండి, కానీ బట్ ఇంజన్ మీద మాత్రం ప్రయోగాలు చేయకండి. కొన్ని బండ్లకు ఇప్పుడు NS డామినర్ అట్లాంటి దాంట్లకు ట్యాంక్ కింద అయితే మనకు ఎయిర్ ఫిల్టర్ ఉంటుంది. అట్లాంటప్పుడు మీరు సొంత ప్రయోగాలు చేయకండి, ఎందుకంటే కింద పైపులు ఉంటాయి. ఒకదానికి ఒకటి పైప్ పెట్టేసారంటే ఇంజన్ మొత్తం బొంగులో కలిసిపోతుంది. సో అట్లాంటి దాంట్లో మీద అయితే చేయకండి. మనకి ఇప్పుడు ఆ పల్సర్ ఉంది, సెల్ఫ్ సర్వీస్ చేసుకోవచ్చు. దాన్ని ఏముంది, ఎయిర్ ఫిల్టర్ సేమ్ ఇప్పుడు ఈ బండికి ఎట్లయితే చూసుకున్నామో అట్లా ప్లగ్ అవన్నీ చూసుకుంటే అయిపోతుంది ఆ బండి కూడా. సో అట్లనే ఎయిర్ ఫిల్టర్ ఎప్పుడైతే మనకు సీట్ కింద ఉంటుందో అట్లాంటి బండ్లకు మాత్రమే మీరు సొంత ప్రయోగాలు చేసి సెల్ఫ్ సర్వీస్ చేసుకోవచ్చు. సో నా బండిలో అయితే ఇప్పుడు ఒక 700-800 మిలిగినాయి అనుకుంటున్నాను. నేను బెటా మెకానిక్ వెళ్ళినా ఏం చేస్తాడు, ఒక వాషింగ్ ఒకటి చేసిస్తాడు, అంతే, ఆడేముండదు. సో నేను వాషింగ్ అనేది నేనే క్లీన్ చేసుకుంటే ఎప్పుడైనా సరే. ఆల్మోస్ట్ 15 మినిట్స్ అయింది. ఇప్పుడు క్లచ్ సెట్ చేసుకుంటే అయిపోతుంది, గ్రీస్ పెట్టేసుకుంటా, అది కూడా చూసేసేయండి. ఆల్మోస్ట్ మనం అనుకున్న అయితే చేంజ్ చేసేసినాము. ఆయిల్ చేంజ్ చేసినాము, హెయిర్ ఫిల్టరు, ప్లగ్ అయితే చేంజ్ చేయలేదు, అది బాగానే ఉన్నది. సో దాన్ని కొంచెం క్లీన్ చేసేసుకున్నా. క్లచ్ వైరు నెక్స్ట్ టైం చేంజ్ చేసుకోవాల్సింది. నెక్స్ట్ టైము చేంజ్ చేసుకోవాలంటే ఇప్పుడు నేను క్లచ్ వైరు, ఎక్సిలేటర్ వైర్లు చేంజ్ చేసుకోవాలి. మీరు కూడా మంచిగా ఉంటేనేమో ఓకే, బాగాలేదనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు షోరూంలోనే. బయట లోకల్ కంపెనీ అయితే వాడకండి. షోరూంలో ఏమున్నా షోరూంలో చేంజ్ చేసుకోండి. సో సీట్ ఫిట్టింగ్ అన్నీ అయిపోయినాయి. సో నేను లాస్ట్ ఆయిల్ కూడా చూపించిన, ఆయిల్ కూడా ఆడికెళ్ళి వచ్చింది. సో మనకు పెట్రోల్ ఎట్లయితే వచ్చిందో సేమ్ అట్లా వచ్చిందాక పంపింగ్ చేసుకోవాల్సిందే. పంప్ చేసుకున్నా వచ్చింది. సో డిస్ప్లేలు మొన్ననే చెక్ చేసుకొని వేయించుకున్నా కాబట్టి అవి చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఐ హోప్ మీకు ఈ వీడియో అందరికి నచ్చింది అనుకుంటున్నాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. టైం వచ్చేసి ఇప్పుడు 8:23 అవుతుంది. ఎన్నిటికి స్టార్ట్ చేసినా కూడా గుర్తులేదు. బండి అయితే నేను మొత్తానికి మంచిగానే వేసుకున్నాను అనుకుంటున్నా. ఇంకొకటి నేను ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ స్టార్టింగ్ లో పెట్టినా, ఎందుకంటే బండి కొంచెం ఆయిల్ అంతా వార్మప్ అవ్వాలని చెప్పేసి. ఇది సెల్ఫ్ సర్వీస్ అయితే వేసుకోవచ్చు, బాగుంది. ఇట్లా మీరు కూడా వేసుకోవచ్చు, మీకు నమ్మకం ఉంటేనే చేయండి. లేకపోతే మళ్ళీ మెయిన్ ఇంజన్ పార్ట్లు తప్పించి చిన్నవి మీరు వీడియోస్ చూసి అయినా చేసుకోవచ్చు. సో నాకు ఈరోజు ఒక 500 to 700 వరకు అయితే మిగిలినాయి. ఈ వీడియో అందరికి నచ్చింది అనుకుంటున్నా. థ్యాంక్ యూ. నేను చేంజ్ చేసుకున్న ఆయిల్, సో WD-40 వాడిన, మోతోల్ ఆయిల్, బ్రష్, కటింగ్ లేరు, ఒక క్లాత్ పెట్టుకున్నా, పెట్రోల్ ఒక డబ్బాలో, ఒక డబ్బా ఆయిల్, గ్రీస్, సెట్, పానాల సెట్, ఇలా ఎల్లంకిలు ఉన్నాయి, నార్మల్ బోట్లు తీసేట్టు ఉన్నాయి. ఇక మన ప్లగ్ ఒకటి మిలిగిందనమాట. సో ఈ సెట్ ఉంటే చిన్న అన్ని మనం చేసుకోవచ్చు. కొంచెం పెద్ద నట్లు 14 నెంబర్ వరకు అయితే ఉంటుంది ఇందులో. ఎల్లంకిలు కూడా ఆల్మోస్ట్ కొంచెం పెద్ద సైజు వరకు ఉంటాయి, మన బండికి వచ్చే వరకు అయితే ఉంటాయి. సో సెట్ చేసుకోవచ్చు, ఇట్లాంటివి ఉంటే మనం చేసుకోవచ్చు. సో ఎట్లుందో చెప్పండి బ్లాక్ టైగర్. ఆల్మోస్ట్ అయిపోయింది, వాషింగ్ ఒకటే వేయించుకోవాలి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే గంట సింబల్ ఆల్ అని పెట్టుకోండి. ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది.